అఫ్ కోర్స్ లక్షాధికారి సినిమాలో గుమ్మడి విలన్, గుమ్మడి గారు షాక్ థియేటర్లో అందరికి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే గుమ్మడి గారు అంటే ఒక మంచి ఫాదరు, ఒక మంచిదే అన్ని మంచి. కాబట్టి ఆయన టక్కుమని లాస్ట్ లో ఒకసారి ఈయనే అది ఆ విలన్ వీడియో అని ఒకసారి రివీల్ అయినప్పుడు థియేటర్లో భయంకరమైన షాక్ అనమాట. ఆ తర్వాత ఇంకా ఆయన కనిపించినప్పుడల్లా ఈయన విలన మంచివాడా చెడ్డవాడా అనే ఒక మనిషికి ఆసిలేషన్ స్టార్ట్ అవుతుంది ఆడియన్స్. దాంట్లో థ్రిల్ ఉంటుంది అంటారా అని అడుగుతున్నాను. డస్ ది ఆడియన్స్ ఫీల్ దట్ థ్రిల్? మీ క్యారెక్టర్ ఎంత అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటే మీ మీద అంత అటెన్షన్ పే చేస్తారు కదండి. అంటే వీడు ఎటు తీసుకెళ్తున్నాడు అని క్వశ్చన్ ఉంటే దే పేయింగ్ మోర్ అటెన్షన్ టు యూ, అంతే కదా. ఓకే ఓకే. మీరు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ యూ కేమ్ హియర్ ఫర్ గుడ్, ఇక్కడే ఉండిపోయారు సినిమాల కోసం. ఆ ప్యాషన్ ఏదో సంథింగ్ హ్యాస్ డ్రివెన్ యూ టిల్ దిస్ పాయింట్. ఇంట్రెస్ట్లు ప్యాషన్లు ఇవన్నీ ఓకే సార్, ఇవన్నీ ఉంటేనే ఇక్కడికి వస్తారు, అది ఇవన్నీ ఓకే. కానీ బట్ ఛాలెంజెస్ విల్ బి మోర్ సిక్నింగ్ సమ్ టైమ్స్. చాలా ఇబ్బంది పెడతాయి, విరక్తి కలిగిస్తాయి. చాలా మంది కెరీర్స్ లో ఉన్నాయి అవి. మీకు అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కేక్ వాకేనండి మీకు అంతా కూడా? కేక్ వాక్ కాదండి, కానీ ఛాలెంజ్ కూడా కాదు. మళ్ళీ తిక్కగా మాట్లాడుతున్నారు. తిక్కగా ఏం మాట్లాడట్లేదు మీరు. నేను మీరే డౌట్ లో పడ్డారు, నాకు నిజంగా ఛాలెంజెస్ ఉన్నాయా, నాది కేక్ వాకా అని. డౌట్ లో పడలేదు, ఆలోచనలో పడ్డారు. డౌట్ లో పడలేదు. కాదు 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 ఎందుకు కాదు కేక్ వాక్? ఎందుకు కాదంటే ఎవ్రీ స్టెప్ అనేది దారి వేస్తుందండి. ఇప్పుడు అష్టాచమ్మ తర్వాత చాలా పాత్రలు వచ్చాయి, నేను చేయలేదు చాలా మటుకు. అందరూ అష్టచమ్మలాగే ఉంటుంది అంటారు. అంటే మీరు పొంగిపోతారని చెప్పుకుంటారు. పొంగిపోవడం కాదు, ఒక అడుగు అటు పడిందంటే అటు దారి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక అడుగు ఇటు పడిందంటే ఇటు దారి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక అడుగు ఇటు పడిందంటే ఇటు దారి వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు ఏ అడుగు పడినా వెంటనే ఏర్పడిన దారిలో వెళ్ళడం ఇష్టం ఉండదు, అంతే. అందువల్ల కేక్ వాక్ కాదు, ఆ దారిలో వెళ్ళిపోతే కేక్ వాకే. ఆ దారిలో వెళ్ళకపోతే ఛాలెంజ్ కూడా కాదు, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. వెళ్ళకపోవడం అన్నది, వద్దనుకోవడం అన్నది ఒక రకంగా మళ్ళీ నెక్స్ట్ ది సాధించాలి కదా. ఇప్పుడు ఓకే మనం వద్దంటాం, అది కూడా ఓకే, ఇందాక నేను ఓకే అన్నట్టుగా. ఇది నెక్స్ట్ ది ఎట్లా, హౌ మీరు వద్దనుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా జరిగినాయి మీకు? మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఎలా చేసుకో, నెక్స్ట్ స్టెప్ కూడా అలాగే చేయాలి. అలాగే చేశారా? అలాగే చేశారు. Was it very comfortable to repeat that? It was not comfortable, but I think it's ideal. ఐడియల్, అన్ని ఐడియల్ సార్. చేయొద్దా మనిషి అన్నవాడు, కుదరద్దా నేను అది ఆ యాంగిల్లో మీకు ఆ రోజున అన్ని ఓకే మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోయారా, లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయడానికి, దానికి అరైవ్ అవ్వడానికి, దాన్ని పట్టుకోవడానికి, హ్యాండిల్ క్యాచ్ చేయడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అని అడుగుతున్నాను. అలాంటి మూమెంట్ ఏమైనా వచ్చిందా మీ కెరీర్ లో? మూమెంట్ అంటే మీరు బయట మూమెంట్స్ అంటున్నారు కదా, బయట నుంచి వచ్చే పరిస్థితులేనా? కెరీర్ కాదు కదా, బయట నుంచి వచ్చే పరిస్థితులు కాదండి అంటున్నాను నేను. అది లోపల నుంచే. అంటే ఇప్పుడు హౌ డు ఐ టేక్ మై నెక్స్ట్ స్టెప్ యాజ్ ఎ బిగినర్ అనేది ప్రతి అడుగుకి ఆలోచించుకుంటూ ఉంటే ఛాలెంజింగ్ గా ఉంటుంది కొంచెం, అంతే. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ అండి, అంతే. అంటే మీరు నాట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, యాజ్ ఎ డైరెక్టర్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్. అది ఎవరికైనా, ఒక రాఘవేంద్ర గారికైనా అదే, కే విశ్వనాథ్ గారికైనా ఒకటే అనుకోండి. ఎందుకంటే వేరే కొత్త సబ్జెక్ట్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎన్నాళ్ళు చేసినా, రాఘవేంద్ర గారు ఒక ఎంటర్టైన్మెంట్ హీరోజం చేశారు, అన్నమయ్య వరకు ఈ వాజ్ ఆల్ ద వైల్ ద సేమ్, అన్నిట్లోనే సక్సెస్. కే విశ్వనాథ్ గారు పాటలు, పద్యాలు, డాన్స్, గురుగారు స్టేజ్ మీదకి వెళ్ళి చచ్చిపోవడం, ఇవి ఒక ప్యాటర్న్ డైరెక్టర్ కి. అది యాక్సెప్టెడ్. వంశీ గారు ఎలా చేసినా ఆయనకు ప్యాటర్న్ ఉంది, జంజాల్ గారికి ప్యాటర్న్ ఉంది, రాలింగ్ నరసింహారావుకి ప్యాటర్న్, దాసనారాయణ, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ అనుకోండి, బాలచంద్ర గారికి కూడా. ఇప్పుడు మీ యాక్టర్ గా వద్దన్నారు క్యారెక్టర్లు, నాకు ఈ క్యారెక్టర్లు వద్దు. నెక్స్ట్ మీ గురించి క్యారెక్టర్లు రాసే స్టేజ్ మీరు సాధించగలిగారా, లేకపోతే వచ్చిన క్యారెక్టర్ చేయడమేనా? నా గురించి క్యారెక్టర్ రాసే స్టేజ్కి నేను వెళ్ళాను లేదో నాకు తెలియదు, వెళ్ళలేదు. కానీ మీ గురించి రాశాను సార్ అని చాలా మంది అంటూ ఉంటారు. నమ్ముతారా? నమ్మడం కాదండి, ఒకటైతే కొంచెం కన్విన్సింగ్ గానే ఉంటుంది. ఏంటంటే ఇది మీరు చెప్తే కన్విన్సింగ్ గా ఉంటుంది అని అంటారు కొన్నిసార్లు, విచ్ ఐ థింక్ ఆబ్జెక్టివ్ గా దాని గురించి ఆలోచిస్తే నిజం, అందులో కూడా నిజం ఉంటుండొచ్చు. అది ఒక 2-3 రోజులు దాంతో జర్నీ చేసి యాక్టివేట్ అయ్యి
అది కాకపోతే నాకు నేను చెప్తే నిజం ఉంటుందంటే నాకు చాలా చిరాకు బేసికల్లీ. ఆల్రెడీ నేను చెప్పేస్తే నిజంలా అనిపిస్తే ఇంకా నేను ఎందుకు చెప్పడం, ఏదైనా కరెక్ట్ కదా. ఛాలెంజ్ ఉంటే ఇందాక మనం అదే కదా అదే అనుకునేది. అండి. ఉమ్. బట్ అవన్నీ డైరెక్టర్లు ఇప్పుడు మీరు మీ కెరీర్ లో అంటే మీరు ఇన్నాళ్ళు 15 ఏళ్ళు అయిందా? 15 ఏళ్ళు 15 ఏళ్ళు. ఉమ్. 15 ఏళ్ళు ఎంత ఒక 50 సినిమాలు చేశారండి? 50, 60 చేస్తుంటారండి. ఓకే. వెబ్ సిరీస్ సినిమా కలిపితే ఒక 60, 70 చేస్తుంటారు. 60 సినిమాలు. ఉమ్. వెరీ షార్ట్ నెంబర్ కదా, స్మాల్ నెంబర్. చాలా స్మాల్. ఇది మీ చూసీ నేచర్ వల్లే కదా. కాదండి, స్మాల్ నెంబర్ కంపేర్ టు వాట్. 15 ఏళ్లలో మీకు అవసరాలు శ్రీనివాస్కి వస్తూనే ఒక మంచి ఇమేజ్ వచ్చింది, అవును. మంచి గుర్తింపు వచ్చింది, ఉమ్. ఇతను ఎవడో చాలా మంచి యాక్టర్ ఉమ్. అనే ఒక ఫీలింగ్ మీరు తెచ్చుకోగలిగారు. ఉమ్. ఉమ్. అది మీకు తెలిసి చేశారా తెలియక చేశారా ఉమ్. అది మీకు తెలియాలి. ఉమ్. బట్ యు ఎర్నడ్ ఇట్ ఉమ్. ఆల్ ద వైల్. ఉమ్. దాన్ని మీరు కరెక్ట్ గా ప్రాపర్ గా వాడుకోలేకపోయారేమో మీకు వచ్చిన ఇమేజ్ ని అని నా ఫీలింగ్. అంతే. కరెక్టే. ఈ ప్రశ్న నన్ను చాలా ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. కాకపోతే నేను అనేది ఏంటంటే అండి, స్మాల్ కంపేర్ టు వాట్ అంటే ఎవరితో కంపేర్ చేస్తే అది తక్కువ కింద అనిపిస్తుంది చెప్పండి. ఎవరితో కంపేర్ చేయట్లే. మరి మీతో మీరే కంపేర్ చేసుకుంటే, ఆ, ఒక అవసరాలు శ్రీనివాస్ అనే ఒక అద్భుతమైన నటుడు సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు ఉమ్. అందరూ మిమ్మల్ని Hmm. ఎక్స్ప్లైట్ చేయడానికి ట్రై చేస్తారు. ఉమ్. ఉమ్. అది సహజమైన విషయం. Hmm. ఏ యాక్టర్ గొప్పవాడైనా. Hmm. బ్రహ్మానందం గారికి కహనా పెళ్ళి అంటే వచ్చిన తర్వాత అందరూ Hmm. ఎడా పెడ చెడ మడ Hmm. వాడారు Hmm. అందరూ. దానిలోనే 1500, 1300, 1200 సినిమాలు చేశారు. అవును. అలాగే మీరు దానికి మీకు మీరే అడ్డుపడ్డారా? నాకు నేనే అడ్డుపడ్డాను. దీనిలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. చెప్పండి. ఒకటి, ఇది ప్రొఫెషనల్ కెరీర్ అవడం వల్ల ఉమ్. చాలా మంది వచ్చిన క్యారెక్టర్ వచ్చినట్టుగా చేసుకుని సంపాదించుకుంటారు. అవును. అవును. ఎర్నింగే కదా ఇక్కడ అవును. అవును. మేజర్ మోటివ్. అవును. తర్వాత సరే మంచి క్యారెక్టర్లు, మంచి సినిమాలు, మంచి కథలు అవన్నీ సెకండరీ, ఉమ్. లౌక్యం మాటలు అవన్నీ. అవును. మేజర్ గా మనీ మేకింగ్. అవును. సో మీకు అవన్నీ ఏవి అక్కర్లేదంటే మీరు బాగా వెల్ టు డూ ఫ్యామిలీ సార్. కాదు, వెరీ నార్మల్ ఫ్యామిలీ. మరి గట్స్ ఎక్కడి నుంచి వచ్చి మీకు? గట్స్ అండి, గట్స్ అని కాదు, అది ధైర్యానికి సంబంధించిన విషయం కాదు. కాదా? కాదు. కాకపోతే నన్ను మోటివేట్ చేసేది మనీ ఈజ్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ థింగ్స్ యూ లవ్ అని నేను నమ్మకం. కరెక్ట్. మనీ ఈజ్ బై ప్రొడక్ట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ ఫాలో ఉమ్. అండ్ దట్ దే ఫాలో యూ. రైట్. అంటే ఫాలోయింగ్ యూర్ లవ్. ఫాలోయింగ్ ఇన్ లవ్. అదే మీకు ఇష్టమైన దాన్ని మీరు పర్సూ చేస్తున్నప్పుడు మనీ బై ప్రొడక్ట్. మనీ బై, ఐ అండర్స్టాండ్. కానీ అది బై ప్రోడక్ట్, మనీ బై ప్రోడక్ట్ ఎందుకు అవుతుందండి? యూఆర్ ఎ పూర్ ఎకానమిస్ట్. మేబీ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎకానమీ, ఐఎమ్ ఎ ఫిల్మ్ మేకర్. ఎందుకు ఐ షుడ్ ఐ బి ఎన్ ఎకానమిస్ట్? ఎందుకు నన్ను అంటే ఒక ఫిల్మ్ మేకర్ ని ఒక ఎకానమిస్ట్ గా ఎందుకు కంపేర్ చేస్తున్నారు? అంటే సి ఎవ్రీ నేనేమైనా ఈ మానవ దేశానికి సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు. సార్, మీరు అక్కర్లేదు. నాకు దాంతో చాలా లోతైన విభేదం ఉంది. దాన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోలేదు, అది పొలిటికల్ డిస్కషన్ కాబట్టి. సో కార్ల్ మార్క్స్ చెప్పినంత వెరీ స్ట్రాంగ్. సో అది ఇట్ డజంట్ హోల్డ్ వాల్యూ ఫర్ మీ. ఆ స్టేట్మెంట్ అదేలేండి.